ఒకరోజు సాధు సుందర్ సింగ్ గారు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారట. ప్రయాణం చేస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, ఒకరికి బైబుల్ ఇచ్చాడంట. వాడు ఏం చేశాడు, 2 ముక్కలు చేసేసి దేవుని బిడ్డలారా బైబుల్ విసిరేసాడట ట్రైన్లో నుంచి. అన్నాడంట, సార్ మీరు తీసుకోకుండా ఉంటే అయిపోతుండే, లేదంటే నాది నాకు ఇచ్చేసినా బాగుంటుండే, ఎందుకు బైబిల్ చింపేశారు అని చెప్పేసి. అప్పుడు దేవుని బిడ్డలారా బాధపడ్డాడట చాలా. అయితే 2-3 వారాల తర్వాత దేవుని బిడ్డలారా దైవ సేవకుడు వాక్యం చెప్పడానికి వెళ్ళాడట సాధు సుందర్ సింగ్ గారు. ఆ మీటింగ్కి ఒక వ్యక్తి వచ్చాడట. ఇక్కడ సాక్ష్యం చెప్పే వాళ్ళు ఉంటే ఎవరైనా లేచి సాక్ష్యం చెప్పండి అని అంటే దేవుని బిడ్డలారా ఆ వ్యక్తి లేచి చెప్తున్నాడంట, నేను వారాల క్రితం నేను చచ్చిపోదామని వెళ్ళాను. రైల్వే ట్రాక్ ఎక్కుతూ ఉంటే ఇది ఒక పుస్తకం కనబడింది. ఏంటి పుస్తకం అని తీసి చదివితే నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది అనే మాట కలిసింది. ఆ మాట చదివిన తర్వాత దేవుడు ఇంత గొప్పవాడా, ఈ వాక్యములో ఇంత శక్తి ఉందా అన్న ఆ మాట అతన్ని దర్శించిన తర్వాత నేను చావను అని, నేను బ్రతుకుతానని తీర్మానం చేసి దేవుని నమ్ముకున్నాడట. అయితే సాధు సుందర్ సింగ్ చెప్పిన మాట ఏంటంటే, దీని బిడ్డలారా ఆ రోజు చింపినందుకు బాధపడ్డా, కానీ దేవుడు సగం బైబిల్తో కూడా మనుషులను రక్షించుకోగలుగుతాడు అని. ఆమేన్. అంటే ఆయన వాక్యానికి ఎంత శక్తి ఉందో చూడండి. మనము వాక్యం ఆదివారం తీసి ఏమంటారు సెల్ఫ్లో, అమ్మా అయ్యా వాక్యమా నువ్వు మళ్ళా నీ ఆదివారం దాకా నీ జోలికి రాను. ఆదివారం తీస్తే బైబిల్ మళ్ళా ఆదివారమే. దీని బిడ్డలారా వాక్యం మీద మనము శ్రద్ధ కలిగి ఉండాలి. వాక్యాన్ని చదువుకోవాలి. మనం వాక్యాన్ని ధ్యానం చేస్తే మనం ఆత్మలో చల్లారిపోకుండా ఆత్మలో వర్తిల్లగలుగుతాము. చదవగలిగిన వాళ్ళు చదవండి, చదువు రాని వాళ్ళు ఇతరులతో పిల్లలతో చదివించుకోండి. వాక్యం మీద ఖచ్చితంగా మనం పట్టుగలిగిన వారిగా మనం అందరం ముందుముగాక. అందుకే వాక్యము శక్తి కలది దేవుని బిడ్డ. అది కీళ్లను మూలిగను విభాగించినంత మట్టుకు దూరి గొప్ప కార్యాలు చేయగలుగుతుంది. అందుకే వాక్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. వాక్యాన్ని చదివితే ఖచ్చితంగా వాక్యం మనతో మాట్లాడగలుగుతుంది. ఆమేన్. ఆ వాక్యం మనల్ని దర్శించగలుగుతుంది. ఆ వాక్యం మనల్ని బ్రతికించగలుగుతుంది.